ఈ మధ్య కాలంలో పైల్స్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఈ ఇబ్బంది నుంచి వెళ్ళి మనం దూరంగా ఉండాలంటే కొన్ని ఆహార విహార నియమాలను పాటించినట్లయితే మనం ఈ పైల్స్ నుంచి వెళ్ళి దూరంగా ఉండొచ్చు. మొదటగా మనకు కావాల్సిన సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి. 8 ounces అంటే మనం ఒక అట్లీస్ట్ 2 liters వాటర్ తీసుకోవాలన్నమాట. 2 అదే సమ్మర్ అయితే కొంచెం 3.5-4 వరకు తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో స్వెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకుంటే సఫిషియెంట్ వాటర్ తీసుకుంటే మనము మలబద్ధకం అనేది నివారించుకోవచ్చు. దాంతోపాటు ఫైబర్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఫైబర్ తినాలని ఏం లేదు, ఫైబర్ కొంచెం ఉంటే అది ఈజీగా డైజెషన్ అయ్యి మోషన్ ఫ్రీ వస్తుందన్నమాట. ఇంకోటి మైదాతో చేసినవి, ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు జంక్ ఫుడ్ వల్ల మైదాతో చేసినవి ఇవి తినడం వల్ల మైక్రో పార్టికల్స్ ఉంటాయి కాబట్టి కాన్స్టిపేషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కొన్ని రకాల మందుల వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాటి వల్ల ఉంటుంది కాబట్టి దాన్ని నివారించుకోవడానికి లాక్సేటివ్ వాడుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటివి ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ రాగానే దానికి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ వెంటనే తీసుకుంటే వాళ్ళకి వెంటనే తగ్గిపోతుంది అనమాట. దాన్ని సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనము యానల్ సెక్స్ చేయడం వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి దూరంగా ఉంటే వీటి నుంచి దూరంగా ఉండచ్చు అనమాట. కొందరైతే మనము మొబైల్, వాట్సాప్ అయిపోవాలి, ఫేస్బుక్ మొత్తం చూసేదాకా నెక్స్ట్ న్యూస్ పేపర్ కూడా తీసుకుపోయి మొత్తం రీడ్ చేసి అప్పుడు బయటికి వెళ్తూ ఉంటారు. మనము మోషన్ ఎప్పుడు వస్తుందో మోషన్ వెళ్ళామా బయటకు వచ్చామా అలానే ఉండాలి. ఇది చేయడం వల్ల మనకు ఈ మలబద్ధకం అనేది ఏర్పడదు. అక్కడ మలద్వార కండరాలు అనేది లూజ్ అయ్యి అప్పుడు కూడా మనకు పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి నేను చెప్పే జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే ఈ పైల్స్ నుంచి వెళ్ళి మనం శాశ్వతంగా దూరంగా ఉండొచ్చు అనమాట. ఇంకొకటి మనము ఇండియన్ కమోడ్, వెస్ట్రన్ కమోడ్ అని 2 రకాలు ఉన్నాయి. ఇది వెస్ట్రన్ కమోడ్ వచ్చి ఒక అరౌండ్ 35 years సంథింగ్ ఉండొచ్చు. అంటే ఈ రీసెంట్గా వచ్చింది. ఇండియన్ కమోడ్ అంటే మనకు పుట్టినప్పటి నుంచి వెళ్ళి హ్యూమన్ బీయింగ్స్ పుట్టినప్పటి నుంచి వెళ్ళి స్క్వాటింగ్ పోచర్లోనే మనం మలం అనేది విసర్జించేవాళ్ళు. సో ఇండియన్ కమోడ్లో స్క్వాటింగ్ పోచర్ ఉంటుంది కాబట్టి ఇండియన్ కమోడ్స్ ప్రిఫర్ చేయడం వల్ల మనకు అనేది ఆ రెక్టల్ యాంగిల్ అనేది కరెక్ట్గా ఉండి రెక్టల్ మజిల్ అనేది కంప్లీట్గా డైలేట్ అవుతుంది. డైలేట్ అయ్యి మొత్తం మోషన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల మీకు మలబద్ధకం అనేది ఏర్పడదు. అదే మనం ఇప్పుడు వెస్టర్న్ పెట్టించుకొని ఉంటాం, మ్యాక్సిమం అవే ఉంటాయి. సో మనం దాన్ని పగలగొట్టాల్సిన అవసరం లేదు. దానికి మన కాళ్ళ కింద చిన్న ఒక్క ఫీటు స్టూల్ వేసుకొని మనం చేసుకున్నట్లయితే మనము దీని నుంచి వెళ్ళి మనం దూరంగా ఉండొచ్చు. అంటే స్క్వాటింగ్ పోచర్ వస్తుందన్నమాట. సార్ ఇప్పుడు కొంతమంది చెప్పింది వింటున్నా, పైల్స్ వచ్చేసి బాగా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పైల్స్ వస్తున్నాయి, అది ఎందుకని? ఇప్పుడు మనము పైల్స్ అనేది అక్కడ ప్రొలాప్స్ అవ్వడం వల్ల ప్రొలాప్స్ అయిన దాన్ని మాత్రమే తీసేస్తాం. సో మళ్ళీ మలబద్ధకం, పైల్స్ దేనివల్ల వచ్చింది? మలబద్ధకం కానీ అక్కడ ప్రెషర్ పడడం వల్ల కానీ నేను ఈ కారణాల వల్ల వచ్చింది కాబట్టి ఆ కారణాలని మనము వాటికి దూరంగా ఉన్నట్లయితే మలబద్ధకం రాకుండా చూసుకోవడం, నెక్స్ట్ వాటర్ సఫిషియెంట్గా తీసుకోవడం, ఫైబర్ మంచిగా తీసుకోవడం, జంక్ ఫుడ్ మానేయడం, ఇలాంటివి చేయడం వల్ల మనము దానికి మళ్ళీ రాకుండా 100% మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు.